పులుసుకి పేస్ట్ తయారు చేశానండి. ఈ పేస్ట్కి అల్లం వెల్లుల్లి, బాదం పప్పులు 4, గుమ్మడి గింజలు కొంచెం, పుచ్చపప్పు గింజలు కొంచెం, చిన్న కొబ్బరి ముక్క అండి వేసి పేస్ట్ చేశాను. ఇందులోనే పెద్దలపాయ ముక్కలు కూడా వేస్తానండి. ఇందులోనే ఉల్లిపాయ కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేస్తే కచ్చపచ్చ పేస్ట్ చేపల కూర టేస్టీగా ఉండిద్దండి. ఈ పేస్ట్ ఇలా రెడీ చేసుకున్నామండి. ఈ చేపలేమో ఫస్ట్ ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పెట్టేశానండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముక్క పట్టేలాగా ఉండిద్దని ఇలా నానబెట్టించాను. ఇందులోనే కొంచెం ఆయిల్, కరివేపాకు వేసానండి. ఈ పేస్ట్ కూడా వేసి మొత్తం కలిసేలాగా కలిపేస్తానండి. ఇది ముక్కకంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఇంకా చింతపండు పులుసు పోసుకోవటమేనండి. ఆయిల్ కూడా ముందే వేసేస్తాం అనమాట. ఇంకా లాస్ట్ కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చక్కగా అంతా కలిపి పెట్టుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పులు ఇవి వేసాం కదండి, అవన్నీ కంపల్సరీ వేసుకోవాలని కాదు, కొంచెం గ్రేవీ టేస్ట్గా ఉండిద్దని వేస్తాను అనమాట. చింతపండు పులుసు కూడా పోసానండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికేటప్పుడు మీడియంలో పెట్టుకొని ఉడకనిచ్చుకుందామండి. బొచ్చు చేప అండి, ఒకటే ముక్క చూసారా, పెద్దగా ఉంది. ఒక చేప అండి, వెయిట్ ఎంత ఉందో తెలియదు, అడగలేదండి. ఇందులో జనపాయ కూడా వచ్చిందండి. జనపాయ కూడా వాష్ చేసి పెట్టానండి. సగం కూర అది సగం అయిపోయినాక ఇది వేస్తే అప్పుడు మంచిగా ఉడుకుతుందండి. ముందుగానే వేస్తే అంతా విడిలిపోయి గుడ్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకని కూర సగం అయిపోయినాక ఇవి వేస్తానండి. ఒక 10 నిమిషాలు అలాగే మీడియంలో ఉడకబెట్టుకున్నామండి. ఉడకనిద్దాం, మంచిగా ఉడుకుతుంది. కూర సగం ఉడికినాక ఇది వేసుకున్నామండి. ముందే వేసేస్తే అంత విడిలిపోతుంది అనమాట. విడిగా అయినా ఫ్రై చేసుకోవచ్చులేండి. ఇలా కూడా బాగుంటుంది అనమాట. పులుసు పట్టేసి ముక్కకి చాలా టేస్ట్గా ఉండిద్దండి. అందుకే నేను పులుసులో వేస్తున్నాను అనమాట. ఇలా కుక్ అవనిద్ది. అయిపోయిందండి. గరం మసాలా వేసి ఉప్పు కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలండి, ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. వేడివేడిగా చేపల కూర రెడీ అండి. మర్చిపోయాను చెప్పడం, జనపాకి కొంచెం చాకుతోటి ఘాట్లు పెట్టుకోండి, లేదంటే లోపల పులుసు పోదు, చప్పగా ఉండిద్ది అనమాట ముక్క. వేడివేడిగా చేపల కూర రెడీ అండి. మీరేం చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వేడివేడిగా మా చేపల కూర రెడీ అండి. ఒక్క మాట అండి, మనం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ కూర వేసుకొని తర్వాత అన్నం పెట్టుకోవాలంట అండి. ఇలా అయితే మంచిదంట. ఏమిటి ఎందుకు అని అయితే తెలియదు, కానీ ఇలా పెట్టుకుని తింటాం మంచిదంట అండి. ఫస్ట్ కూర వేసుకుని తర్వాత అన్నం పెట్టుకుని తింటాం. మేము ఈరోజు చేపల కూర వండుకున్నాం. మీరేం వండుకున్నారు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.